హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుసుమ. ఈరోజు మైసూర్ బజ్జీ ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా చెప్తున్నాను. 1 కప్పు మైదా తీసుకున్నాను, ఈటింగ్ సోడా, ఉప్పు. మనం ఏ కప్పు అయితే మైదా తీసుకున్నామో దాంట్లో 1/2 కప్కి తక్కువగానే పెరుగు అనేది తీసుకుంటాను. తీసుకుని దీన్ని బ్లెండర్ సహాయంతో బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలి. వాటర్ కూడా పోసుకుంటున్నాను. దీంట్లో ఓన్లీ మొత్తం మైదా మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత సరిపడినంత ఉప్పు, సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు మైదాకి 1/2 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈటింగ్ సోడా, సాల్ట్ వేసాం కూడా వాటి రియాక్షన్ పెరుగులో బబుల్స్ కింద ఫామ్ అవుతున్నాయి. ఇలా ఫామ్ అయితే మనకి బజ్జీ అనేది చాలా గుల్లగా, చాలా టేస్టీగా వస్తుంది. కొన్నిసార్లు వేసినప్పుడు బజ్జీ అనేది లోపల ముద్దగా ఉంటుంది కదా. ఈ మిక్సింగ్ అనేది బాగా చేయడం వల్ల అలా బజ్జీ అనేది లోపల ముద్దగా రాకుండా గుల్లగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత మనం మైదా పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు రాకుండా బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే పడతాయి. ఇంకా మజ్జిగ ఏమీ అవసరం లేదు, మిగతాదంతా వాటర్తోనే మిక్స్ చేసుకుంటాం మనం. బజ్జీ పిండి అనేది కొంచెం గట్టిగా స్ట్రెచర్ వచ్చేంత వరకు బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఈ విధంగా ఎంతసేపు అయితే అలా అంటూ ఉంటామో అంత బాగా బజ్జీ అనేది బాగా గుల్లగా వస్తుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా అని పిండిని ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలి. పిండి బాగా మారిన తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి చేతితో తీసుకుని ఆయిల్లోకి చిన్నగా మనం డ్రాప్ చేసుకోవాలి. బజ్జీ అనేది మనకి పెద్ద సైజు కావాలంటే బాండీ అనేది చాలా పెద్ద సైజులో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా వేసుకోవాలి, మనకి హోటల్ స్టైల్లో కావాలంటే. కానీ ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్లోనే చిన్న సైజులోనే మైసూర్ బజ్జీ అనేది వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇదేంటనండి, బజ్జీని నేను ఎప్పుడు వేసినా చాలా రౌండ్గా గుండ్రంగా వస్తాయి. ఈ వీడియో చేయడం వల్ల ఏమో అసలు బజ్జీలు కరెక్ట్ షేప్ అనేది రావట్లేదు, తోకలు ఈకలు వస్తున్నది. ఇప్పుడు కలిపినట్టుగానే మెజర్మెంట్స్తోనే కలిపాను, కానీ ఎప్పుడు ఇలా అయితే రాలేదు. కానీ ఈసారి తోకలు ఈకలు వస్తున్నాయి. నాకే చాలా కొత్తగా అనిపిస్తున్నది ఈ వీడియో చూస్తుంటే. ఈ విధంగా వేసి మొత్తం దోరగా ఏగేంత వరకు మంటని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులకి లో ఫ్లేమ్లో ఉంచుకుని టర్న్ చేసుకోవాలి. బాండీలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే మనం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తిప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండి కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఈ బజ్జీ పిండిలో కొంతమంది బియ్యం పిండి కూడా వేస్తారు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ వేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. చల్లారిపోయాక బియ్యం పిండి అనేది వేస్తే చల్లారిపోయింది తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయి. కాబట్టి మైదాతో వేసుకోవడమే కరెక్ట్. బియ్యం పిండి వేడిగా తినేటప్పుడు మాత్రమే బాగుంటుంది. నెక్స్ట్ మన ఛానల్లో గోధుమ పిండితో కూడా మైసూర్ బజ్జీ వేసి ఒకసారి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. గోధుమ పిండితో అయితే హెల్తీగా మనం మైసూర్ బజ్జీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మైదాతోనే మైసూర్ బజ్జీ అనేది చూపించాను. అంతే, ఎంతో నోరు నుంచే మైసూర్ బజ్జీ రెడీ. షేప్స్ అయితే కొంచెం తేడాగా ఉన్నాయి, కానీ లోపలైతే చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. ఒకటి తీసి చూద్దాం ఎలా ఉందో. అనుకున్నట్టుగానే సాఫ్ట్గా ఉన్నాయి, బట్ ఎందుకో ఈసారి తోకలు ఈకలు వచ్చినాయి. బజ్జీ అయితే టేస్ట్ చాలా బాగుందండి, షేప్స్ మాత్రమే కొంచెం ఎందుకో ఇలా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.